2023లో దేశంలోని 2 ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ ఓకే చేశారు. మనం దాని మీద డిబేట్లు చేసుకున్నాం. నేను వీడియోలు చేశా గ్రీన్ ఎనర్జీ మీదన. ఆంధ్రాకి అద్భుతమైన అవకాశం వస్తుంది, దేశంలో 2 చోట్ల, అందులో ఆంధ్ర ఒక బేస్ అయింది అన్నటువంటి. సరే, దాన్ని పొగడ్త కింద చూపెట్టచ్చు, లేకపోతే కనుక కథ నాటకాలు ఆడచ్చు. కానీ అదే ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసింది. అప్పుడు చెప్పిన దాన్ని ఇప్పుడు చేశారు. రెండవది బల్క్ డ్రగ్ పార్క్ 7 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ బిడ్డింగ్ గెలుచుకుంది. అది ఇది జగన్ ఉన్నప్పుడే జరిగింది. అది ఇప్పుడు ఇనాగ్రేషన్. మరి వాటిని జగన్ వల్ల ఇవన్నీ నేను ఇవ్వలేకపోయానని చెప్తాడా నరేంద్ర మోడీ? ఇప్పుడు రోడ్లు, రైల్వే లైన్లు ఏంటి జగన్ ఉన్నప్పుడు ఓకే చేసినాయే కదా ఇప్పుడు చేస్తోంది. హైవేలు జగన్ ఉన్నప్పుడు చేసినాయే కదా ఇప్పుడు వీళ్ళు వచ్చాక కొత్తగా ఇచ్చింది ఏంటది? ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అమరావతి, అంతే కదా. మిగతా అయ్యన్న అంతకుముందు జగన్ ఇయ్యే కదా. ఓకే అయినాయి అవన్నీ గతంలో. మనమే చాలా సార్లు, నేను అనేక సార్లు వీడియోలు చేశాను. కాకపోతే వేటికై వీడియోలు చేశాను ఎంతమంది, దేని శాంక్షన్ అయింది, దేని శాంక్షన్ అయింది, అవన్నీ కలిపి వీళ్ళు ముద్రేసుకుంటున్నారు. అంత మించి ఏం లేదు అక్కడ. కానీ ఒకసారి ఒక రకంగా అంటే ఓకే, విశాఖకి సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రాజెక్టులు ఉన్నాయి, లేదంటే రైల్వే జోను ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖ దీనికి వేదిక అయిందా? ఒక రకంగా మార్క్, బాబు గారి మార్క్ అంటే అమరావతి కదా, మొన్నటి వరకు విశాఖ అంటే